దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, ఈరోజు ఎవరైతే నన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో, చీటికి మాటికి గొడవలు పెట్టుకుని కలవరంతో నన్ను నింపుతున్నారో, నిన్ను అసహ్యంగా హీనంగా చూస్తున్నారో, ఒకనాడు దేవుడు వారి ముందే నీ తల ఎత్తాలని, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని దేవుడు ఆశిస్తున్నాడు. దానికి నీకు కావాల్సిందేంటో తెలుసా? సహనం కావాలి. ఆ వ్యాధ్యాన్ని దేవుని చేతికి సమర్పించే విశ్వాసం కావాలి నీకు. యుద్ధం యెహోవాదే, పగ తీర్చుట నా పని అని ప్రభువు అన్నాడు. కాబట్టి ఆయన చేతులకు సమస్యను పెట్టేస్తే, ఆయన చేతిలోకి వ్యాధ్యాన్ని అప్పగిస్తే నీకు సరైన విధానంలో మేలు చేసే దేవుడు ఆయన. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే. బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు మనం చూస్తాం. హన్న దేవుని సన్నిధికి వచ్చి షిలోహులో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో క్రొమ్మరించేసింది. తనకు ఒక అవసరత ఉంది. ఆ అవసరతను బట్టి అనేక మంది ఆమె నిందిస్తున్నారు. ప్రభు సన్నిధికి వచ్చింది, హృదయాన్ని క్రొమ్మరించేసుకుంది. నేను అనుకుంటాను, హన్న, ప్రభువా ఒక కుమారుని దయచేసి నా మీద నిందను తొలగించి ప్రభు అని ప్రార్థన చేసింది. అయితే దేవుడు కుమారుని ఇచ్చాడు. అయితే ఆ కుమారుడు ఎటువంటి వాడంటే, ఇశ్రాయేలు రాజ్యాన్ని శాసించగలిగే ప్రవక్తను దేవుడిచ్చాడు. ఆయన చేతుల మీదుగా రాజులు అభిషేకించబడ్డారు. అనేక మంది ప్రవక్తలను సిద్ధపరిచిన సమూయేలు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. వీరోచితమైన జీవితాన్ని జీవించాడు. సాహసోపేతమైన కార్యాలెన్నో సమూయేలు ద్వారా దేవుడు జరిగించాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు అడుగుతుంది కొంచెం అయి ఉండొచ్చు, కానీ ప్రభు నీ ప్రార్థన వింటున్నాడు. చేయి, ప్రార్థన చేయి, విశ్వాసంతో ప్రార్థన చేయి, వినమ్రతతో ప్రార్థించే. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడనే నమ్మకంతో ప్రార్థించే. ఆయన నీకు ఊహించలేని మేళ్ళు, నీ ఊహలకు మించి అద్భుతాలు చేయడానికి శక్తిగల దేవుడు ఆయన. అందును బట్టి నీ జీవితంలో మేలు చేయడం ద్వారా తన నామమునకు యుగముల పర్యంతం మహిమను ఆపాదించుకుంటారు. నా మటుకు నా జీవితంలో ఎన్నోసార్లు నేను అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అద్భుతాలు ఎన్నో ప్రభు చేశారు. ఈ రోజున ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య కొన్ని సంవత్సరాల క్రితం ఈరోజు అనేక మంది దీవెనకరంగానో ఆశీర్వాదకరంగానో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దీవెన పొందుతున్నారు అంటే, వాక్య సందేశాల ద్వారా ఇన్స్పైర్ అవుతున్నారంటే, వాక్య సందేశాల ద్వారా బలపడుతున్నారంటే, అది కేవలం దేవుని కృప తప్ప మరేంటి. దేనికి నువ్వు కృంగిపోవద్దు, దేనికి అధైర్యపడద్దు, దేనికి తలొగ్గొద్దు. నిలబడి దేవుని కోసం. ప్రభు నీ జీవితంలో నీ ఊహలకు మించిన మేళ్లు జరిగించి అద్భుతాలు జరిగిస్తారు.